సదా నన్ను నడిపే నీ చెలిమే అన్న ఆటో పనివ్వు. కూర్చోనమ్మా. పోనీ అన్న. ఇల్లు మనదే అన్నారు కదా, మరి ఆ అంకుల్ మనల్ని ఎందుకు వెళ్ళిపోమన్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అంకుల్ అడిగిన దానికే కదా చెప్పాను. జైలు నుంచి రావడం తప్ప అమ్మా? జైల్లో అందరూ మంచి వాళ్ళే ఉంటారు కదా. నీస్జా, నేను సైలెంట్గా ఉండమన్నానా? నువ్వు సైలెంట్గా ఉండకపోతే నేను నీతో మాట్లాడడం మానేస్తాను. లేదమ్మా, సైలెంట్గానే ఉంటాను. ఏంటి ఈ పాప అమ్మాయిని చూస్తే చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు, వీళ్ళు జైలు నుంచి రావడం ఏంటి? ఎంతమంది లాయర్లని కలిసినా మన పెళ్లి జరగడం కష్టమంటున్నారు నందా. మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా పెళ్లి జరగాలంటే మనకి కావాల్సింది లాయర్ కాదు, క్రిమినల్ లాయర్. అలాంటి లాయర్ని నేను ఎలా అయినా వెతికి పట్టుకుంటాను. అప్పుడు మన పెళ్లికి ఎలాంటి అడ్డంకి ఉండదు. ఆ యశోద నీ మీద బాగా పగబట్టింది నందా. లేకపోతే నువ్వు వద్దనుకుని వెళ్ళిపోయినప్పుడు నీకు డివోర్స్ ఇవ్వొచ్చు కదా. కానీ ఇవ్వటం లేదంటే తాను అనుభవించినట్టు నువ్వు కూడా ఒంటరితనాన్ని అనుభవించాలని చాలా బాగా ప్లాన్ చేసింది. నువ్వు తన కోసం చేసిన ఎన్నో త్యాగాల్ని, అలాగే నువ్వు తన మీద చూపించిన ప్రేమని అన్నింటినీ పూర్తిగా మర్చిపోయింది. ఇప్పుడు కేవలం నీ మీద పగ సాధించడం కోసమే తను నీకు డివోర్స్ ఇవ్వడం లేదు. మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వస్తున్నాయమ్మా. అలాగే దాహం కూడా అవుతుంది. దాహం అవుతుందా? అవునమ్మా, బాగా దాహంగా ఉంది. రామ్మా, మంచినీళ్ళు తాగిపిస్తాను. అన్నా, ఈ వాటర్ తాగొచ్చా? తాగండమ్మా. యశోద్ ఇలా చేస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. నేను తనని ఎంతగా ప్రేమించానో తను కూడా నన్ను అంతగా ప్రేమిస్తుంది అనుకున్నాను. కానీ పాప కోసం నన్ను వద్దు అనుకుంది నవమి. ఈ విషయంలో మాత్రం నాకు భరించలేనంత కోపం వస్తుంది. ఈ కోపమే తన నేను గుర్తు చేసుకోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అందుకే అమ్మ నిన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పగానే ఒప్పుకున్నాను. పద. నవమి, పద. పదనందా.